ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయబోతున్నాం. వాళ్ళు మనకి ఏంటంటే ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ కప్ రుచిమని చెప్తున్నమాట. గివెన్ ఏం ఇచ్చారో రాసుకున్నాను. అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్వశ్చన్ చూడగానే భయపడకండి. మన భయం ఏంటంటే ఆ క్వశ్చన్ ఈజీ అయినా టఫ్గా మనకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఈజీ అనుకు ఒక పాజిటివ్ థాట్తో స్టార్ట్ చేస్తే ఎంత టఫ్ క్వశ్చన్ అయినా అట్లీస్ట్ మీరు ట్రై చేయడానికే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అయితే లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నారు కదా, ఈ విధంగా గివెన్ ఇచ్చారు. దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఓకేనా? మనకు అప్పుడు ఏందవుతుంది? టాన్ హెచ్ఎక్స్ ఇంటూ సీకెంట్ హెచ్ఎక్స్ ప్లస్ 1 ప్లస్ టాన్ హెచ్ఎక్స్ into secant hx minus 1 divided by secant hx minus 1 into secant hx plus 1. ఓకేనా? అయితే ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. tan hx ఇంటూ secant hx ప్లస్ tan hx ప్లస్ ఇప్పుడు ఇది tan hx ఇంటూ secant hx మైనస్ tan hx ఇంటూ 1 tan hx. ఓకేనా? ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఇది? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. మనకు ఏమవుతుంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా. అంటే నాకు అప్పుడు ఏమవుతుంది? డివైడెడ్ బై secant h స్క్వేర్ 1 స్క్వేర్ ఇస్ 1. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ప్లస్ టాన్ హెచ్ఎస్ మైనస్ టాన్ హెచ్ఎస్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ టాన్ హెచ్ఎస్ సీకెంట్ హెచ్ స్క్వేర్ ఒకటి ఉంది, ఇక్కడ టాన్ హెచ్ఎక్స్ సీకెంట్ హెచ్ఎక్స్ ఒకటి ఉందని మనకు ఏమవుతుంది? ఒకప్పుడు 2 అవుతుంది. అంటే 2 ఇంటూ టాన్ హెచ్ఎక్స్ ఇంటూ సీకెంట్ హెచ్ఎక్స్ divided by secant hx. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనకు దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా? tan h స్క్వేర్ ఎక్స్ ప్లస్ secant h స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫార్ములా. అయితే మనకి ఇప్పుడు ఏం కావాలి? 1 కావాలి. అంటే మనకి దీని ఫార్ములా ప్రకారం ఇది కావాలి. అంటే tan h స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ secant h స్క్వేర్ ఎక్స్. నాకు ఇక్కడ ఏముంది? secant h స్క్వేర్ మైనస్ 1 ఉంది. అంటే నాకు అప్పుడు ఏమవుతుంది? మైనస్ tan h స్క్వేర్ ఎక్స్ secant h స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. అంటే నేను మైనస్తో మల్టిప్లికేషన్ చేసిన అంతే. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఇది వచ్చింది కదా, దీని ప్లేస్లో మైనస్ టాన్ హెచ్ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే నాకు అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ టాన్ హెచ్ఎక్స్ ఇంటూ సీకెంట్ హెచ్ఎక్స్ డివైడెడ్ బై మైనస్ టాన్ హెచ్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఇది గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? 2 ఇంటూ సీకెంట్ హెచ్ఎక్స్ డివైడెడ్ బై మైనస్ టాన్ హెచ్ఎక్స్. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? మనం సీకెంట్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 1 బై కాస్ హెచ్ఎక్స్గా రాసుకోవచ్చు. 1 బై కాస్ హెచ్ఎక్స్ ఇంటూ ఇక్కడ టాన్ 1 బై టాన్ అనమాట. 1 బై టాన్ అంటే 1 డివైడెడ్ బై టాన్. మనకు ఫార్ములా ఏంటి? సైన్ హెచ్ఎక్స్ డివైడెడ్ బై కాస్ హెచ్ఎక్స్. నాకు అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ 1 బై కాస్ హెచ్ఎక్స్ ఇంటూ ఇక్కడ దీన్ని ఇక్కడ తీసుకురావాలి. మనకు 1 బై ఉందన్నమాట. అంటే మనకి ఏమవుతుందని రాసుకోవాలంటే రివర్స్ అవుతుంది. ఎలా? మైనస్ కాస్ హెచ్ఎక్స్ డివైడెడ్ బై సైన్ హెచ్ఎక్స్. హారానికి హారం లవం అవుతుంది, ఇంక క్లారిటీ చెప్పాలంటే. ఓకేనా? ఇది గెట్ క్యాన్సిల్. నాకు అప్పుడు ఏమవుతుంది? మైనస్ 2 ఇంటూ 1 బై సైన్ హెచ్ఎక్స్
అయితే 1/sin hx ఏమవుతుంది? -2 ఇంటూ cosec hx. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.